అందరికీ నమస్కారం. నా పేరు నిఖిత. నేను 4వ తరగతి చదువుకుంటున్నాను. నేను మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు కాకి, కోకిల మరియు నెమలి. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఆ కాకి అటూ ఇటూ తిరుగుతూ ఆనందంగా ఉండేది. అయితే కొంతకాలానికి ఆ చెట్టు పక్కన ఉన్న మరొక చెట్టు మీదకి ఒక నెమలి వచ్చి చేరింది. ఆ నెమలి అందమైన పిచ్చంతో చూడగానే ఆకట్టుకునేలాగా ఉండేది. అయితే ఆ నెమలికి తన అందం గురించి గర్వం ఎక్కువ. పక్క చెట్టు మీద ఉన్న కాకిని చూడగానే తనకి అహంకారం మరింత ఎక్కువైంది. చూడడానికి నల్లగా అందవికారంగా కనిపించే కాకి తనతో ఏమాత్రం సరిపోలేదని అనుకుంటూ ఉండేది. ప్రతిరోజు చెట్టు మీద నుంచి కిందికి దూకి తన పురివిప్పు హైలు ప్రదర్శించి తను ఎంత అందంగా ఉన్నానో అని కాకికి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ కాకి అవేమి పట్టించుకునేది కాదు. దాంతో నెమలికి కోపం వచ్చింది. ఎలాగైనా కాకిని అవమానించాలని అనుకుంది. ఒకరోజు కాకి దగ్గరికి వెళ్ళి, కాకి బావా, మన ఇద్దరం ఇరుగు పొరుగున ఉంటున్నాం. ఇరుగు పొరుగు అన్నాక సరదాగా ఉండాలి కదా. నువ్వు చూస్తే ఎప్పుడు పనుల్లో హడావిడిగా ఉంటున్నావు. ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అంది. కాకి అంది, సరే ఎక్కడికి వెళ్దాం అని అంది. నెమలి అంది, మన అడవి పక్కన ఉన్న ఆనందవనంలో అందాల పోటీలు జరుగుతున్నాయంట, మన ఇద్దరం పాల్గొందామా అని అంది. అప్పుడు కాకి నెమలి దుర్బుద్ధి అర్థమైంది. తను ఎలాగో ఆ పోటీలో గెలవతను అని తెలిసి కూడా తనని పిలుస్తోంది అని అర్థం చేసుకుంది. కాకి ఏమీ మాట్లాడలేదు. కాకి మౌనాన్ని చూసి నెమలి ఇలా అంది, అదేంటి కాకి బావా అలా మౌనంగా ఉన్నా? ఓహో, నువ్వు ఓడిపోతావని భయంగా ఉందా? అలా అయితే ఇలా చెప్పు, ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో ఎలా చెప్పగలం? జయాపజయాలు దైవాధీనాలు అంటారు పెద్దలు. జన్మంటూ ఎత్తాక పోటీలో పాల్గొనాలి. ఓడినా గెలిచినా సరదాగా తీసుకోవాలి అని అంది. కాకి చిరాగ్గా సరేలే చూద్దాం అని అంది. కొంతకాలానికి కాకి స్నేహితుడైన కోకిల కాకి దగ్గరికి వచ్చింది. అప్పుడు నెమలి వేసే వేషాలన్నీ గమనిస్తూ ఉంది. కాకి ద్వారా నెమలి దుర్బుద్ధి తెలుసుకుంది. ఒకరోజు నెమలి కాకి దగ్గరికి వచ్చి ఇలా అంది, ఆనందవనంలో అందాల పోటీలు రేపే, బయలుదేరదామా మరి అంది. కోకిల ఇలా అంది ఉత్సాహంగా, పోటీలా అయితే నేను కూడా వస్తాను, నాకు పోటీలంటే చాలా ఇష్టం అని అంది. నెమలికి భలే ఆనందంగా అనిపించింది. ఎందుకంటే కోకిల కూడా కాకిలా నల్లగా అందవికారంగా ఉంటుంది కాబట్టి తను గెలిస్తే తనకి ఇంకా గొప్పగా ఉంటుందని అనుకుంటూ ఇలా అంది, పోటీ ఉత్సాహం అంటే ఇలా ఉండాలి, కాకి బావ లెక్క పోటీలకు చనిపోవద్దు అని అంది. బయలుదేరదామా మరి అని అంది. కోకిల అంది, నెమలి నాదో చిన్న వినపం చెప్పనా అని అంది. నెమలి అంది, సరే చెప్పు అని అంది. కోకిల అంది, మనం ఆనందవనంలోకి వెళ్తున్నాం కదా, అక్కడ దారి మధ్యలో చందలవనం అని మరొక అడవి ఉంటుంది. అక్కడ కూడా ఈ చైత్రమాసంకి పోటీలు జరుగుతున్నాయంట, అక్కడ కూడా పాల్గొనేసి వెళ్దామా అని అంది. నెమలి అంది, ఓ తప్పకుండా, ఇంతకీ అదేం పోటీలు అని అంది. కోకిల అంది, అది పాటల పోటీలు, నువ్వు నాకంటే బాగా పాడతావని విన్నాను, మన ఇద్దరం పోటీలో పాల్గొంటే నువ్వే గెలుస్తావు నెమలి అని చెప్పింది. దాంతో నెమలి గుండె దబుక్కుమంది. ఎందుకంటే తను చూడడానికి అందంగా ఉంటుంది, కానీ తను గొంతు విప్పి పాడినట్టే కాకి కంటే ఘోరంగా ఉంటుందని తనకి తెలుసు. అందుకే మౌనంగా ఉంది. నెమలి మౌనాన్ని చూసి కోకిల ఇలా అంది, అదేంటి నెమలి అలా మౌనంగా ఉన్నావు? ఓహో, నువ్వు ఓడిపోతావని భయంగా ఉందా? అలా అయితే ఇలా చెప్పు, పోటీ అన్నాక పోటీయే, ఓడినా గెలిచినా సరదాగా తీసుకోవాలి. జయాపజయాలు దైవాధీనాలు అంటారు పెద్దలు. జన్మంటూ ఎత్తాక పోటీలో పాల్గొనాలి, ఓడినా గెలిచినా సరదాగా తీసుకోవాలి అని నెమలి మాటలు నెమలికి అప్పచెప్పింది. ఆ దెబ్బతో నెమలికి బుద్ధి వచ్చింది. ఆ రోజు నుంచి ఎవరిని అవమానించలేదు. దాంతో పాటు తన అందం గురించి
కోకిల మరియు నెమలి ఆనందంగా స్నేహితులుగా జీవించాయి. నీతి: ఈ కథలో నీతి అనగా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి కానీ అవమానించకూడదు.